హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కిటెక్స్. నా పేరు రవికృష్ణ. ఈరోజు యాపిల్ వాచ్ అన్బాక్సింగ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ యాపిల్ వాచ్ లోగో ఉంది. ఇదే మనం అన్బాక్సింగ్ చేయబోయే ఐటెమ్. ఇక్కడ చూడండి, సిరీస్ 7 స్టార్లైట్ అల్యూమినియం కేస్ స్టార్ స్పోర్ట్స్ బ్యాండ్ 45mm వాచ్ ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇందులోని 2 బాక్సులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ బాక్స్లో వాచ్ ఉన్నట్టుంది. ఇది వాచ్ ఫేస్. ఇది ఓకే, మిగిలినవి కూడా ఏంటంటున్నాయో చూద్దాం. ఛార్జింగ్ కేబుల్ ఫ్రెండ్స్. ఈ బాక్స్లో అయితే ఇంకేం లేదు. ఇది ఫ్రెండ్స్, ఇది సి టైప్ కేబుల్ విత్ మ్యాగ్నెటిక్ ఛార్జర్ ఉంది ఫ్రెండ్స్. దీని మీద మనం వాచ్ని పెడితే ఛార్జింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, రెండో బాక్స్ ఏముందో చూద్దాం. దీని మీద వాచ్ అని ఉంది, యాపిల్ లోగోతోని. నెక్స్ట్ ఇక్కడ మనకి వాచ్ బెల్ట్ ఉంది. ఇది ఒకసారి మన వాచ్కి అటాచ్ చేద్దాం ఫ్రెండ్స్. స్పేర్ కూడా ఒకటి మనకి బెల్ట్ ఇచ్చారు అందులోని. ఇప్పుడు దీన్ని మనం వాచ్కి అటాచ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. దీని కాస్ట్ వచ్చే మనకి 44,900 ఫ్రెండ్స్. బెల్ట్ అయితే చాలా ప్రీమియం క్వాలిటీ ఫ్రెండ్స్, చాలా స్మూత్గా ఉంది. ఇది ఇప్పుడు నేను వాచ్కి అటాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ బెల్ట్ని చాలా స్మూత్గా మన అటాచ్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంది, ఈజీగా రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, బెల్ట్ అటాచ్ చేస్తున్నాను. చాలా సింపుల్గా అటాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. వాచ్ ఇప్పుడు ఒకసారి మనం ఫోన్ కనెక్ట్ చేసిన తర్వాత మిగిలిన వీడియో కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. హోమ్ స్క్రీన్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. నేను ఫోన్ కనెక్ట్ చేశాను, ఆన్ చేశాను ఫ్రెండ్స్. ఈ బటన్ ఆన్ చేస్తే మనకి మెనూ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మెనూ ఈ విధంగా ఉంది. ఇందులో మనకి యాప్స్ అవన్నీ ఉంటాయి, యాప్ స్టోర్ అవన్నీ. ఇవాళ వెదర్ మన ఫోన్తో కనెక్ట్ చేస్తాం కాబట్టి ఫోన్లో ఏ వెదర్ అయితే ఉందో అదే వెదర్ చూపిస్తుంది. నెక్స్ట్ వర్కౌట్స్, వరల్డ్ క్లాక్. ఇక్కడ మన ఈ యాప్కి పర్మిషన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. పర్మిషన్ ఇస్తే ఈ విధంగా వస్తుంది. మనం ఉన్న కంట్రీ చూపిస్తుంది, న్యూఢిల్లీ, విశాఖపట్నం. నెక్స్ట్ యాడ్ సిటీస్, మన సిటీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వర్కౌట్లో ఓపెన్ గోల్స్, అవుట్డోర్ రన్, ఇవన్నీ బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవుట్డోర్ సైక్లింగ్, ఇండోర్ వాకింగ్, ఇండోర్ రన్నింగ్, ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఇంకా నేను స్టడీ చేయాలి. వ్యాలెట్, కాంటాక్ట్స్ అన్నీ వచ్చాయి ఫ్రెండ్స్. టాక్ అంటే వాయిస్ మెమ్స్, టిప్స్, టైమర్, టెలిగ్రామ్, స్టాప్ వాచ్, స్టాక్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్లో ఫొటోస్ ఉంది ఫ్రెండ్స్. ఇది గ్యాలరీ ఫొటోస్ అని మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఫోన్ కూడా చేసుకోవచ్చు. ఫోన్లోకి వెళ్తే మీకు రీసెంట్ కాల్స్, కాంటాక్ట్స్ ఇవన్నీ వస్తాయి. ఇందులో నా గూగుల్ కాంటాక్ట్స్ అన్నీ వస్తాయి. పెడోమీటర్ మనం ఇది వాకింగ్కి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే మనం ఎన్ని అడుగులు నడిచాము, ఎంత క్యాలరీస్ బర్న్ ఇవన్నీ చూపిస్తుంది.
ఇక్కడ నుంచి మనం మెసేజ్ వచ్చి చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం రిప్లై కూడా ఫ్రెండ్స్ రిప్లై ఇవ్వచ్చు. ఇక్కడ నుంచి మనం టైపింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెసేజ్ ఇక్కడ నుంచి సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎమోజీస్ కూడా ఇక్కడ నుంచి పంపించవచ్చు. ఇక్కడ మనం మన వాయిస్ అసిస్టెంట్ ద్వారా కూడా మనం డిక్టేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. హాయ్, హౌ ఆర్ యూ? ఇక్కడ నుంచి మనం టైప్ చేసి సెండ్ చేసి వచ్చేలాక మెసేజ్ సెండ్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మెమోజీస్ ఉంటాయి ఫ్రెండ్స్. మ్యాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మ్యాప్ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి మ్యాప్, ఇందులో కూడా గూగుల్ మ్యాప్ మనం ఫర్ ఎగ్జాంపుల్కి ఇదొకటి 30 మనం నడుచుకొని వెళ్తే 34 నిమిషాలు పడుతుంది. కార్లో వెళ్తే 9 మినిట్స్ అలాగా. ఇదంతా లొకేషన్ మ్యాప్ ఇదంతా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక మనం ఎక్కడ ఉన్నామో అది మన డెస్టినేషన్ ఎక్కడ పెట్టుకున్నామో అది చూపిస్తుంది మ్యాప్. ఇక ఇందులో మనకు వస్తుంది. నెక్స్ట్ మెయిల్స్, ఇక్కడ నుంచి మెయిల్స్ చూసుకోవచ్చు. మెయిల్స్ సెండ్ కూడా చేసుకోవచ్చు. జియో 7 ఇవన్నీ ఇన్బిల్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. హార్ట్ రేట్ మనం చేతి పెట్టుకుంటే హార్ట్ రేట్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది. ఇంకా నెక్స్ట్ గూగుల్ నోట్స్ ఉంది ఫ్రెండ్స్. ఇది గూగుల్ కీప్ అని. ఇందులోని మనం ఫైండ్ పీపుల్ అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనం ఏంటంటే షేర్ లొకేషన్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది పట్టుకొని చేతికి పెట్టుకొని కానీ మనం ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి వాకింగ్కి, ఇక్కడ మనం లొకేషన్ ఎవరికైతే షేర్ చేయాలనుకున్నా వాళ్ళకి పంపిస్తే మనం ఆటోమేటిక్గా మనం అంటే టైం అడుగుతుంది. అంత టైంలో మనం ఎక్కడెక్కడ ఉన్నాం అనేది అవతల వ్యక్తికి మనం ఎవరికైతే మెసేజ్ పెట్టాం వాళ్ళకి వెళ్తుంటుంది. నెక్స్ట్ ఫైండ్ డివైస్ అంటే మనకి యాపిల్ వాచ్ ఎక్కడుందో చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ యాపిల్ వాచ్, యాపిల్ ఫోన్ ఇవన్నీ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఎంత డిస్టెన్స్లో ఉంది అవన్నీ కూడా చూపిస్తుంది. ఛార్జింగ్ అవిను. మనం ఒకవేళ ఫోన్ని కానీ సెర్చ్ చేయాలనుకోండి, వాచ్ ఎక్కడ ఉంది, మన ఫోన్ ఎక్కడ ఉందో చూపిస్తుంది, సౌండ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నా ఫోన్ ఎక్కడుందో సౌండ్ చేస్తుంది. మళ్ళీ మనం ఫోన్లో ఓకే చేసే వరకు ఇలా చూపిస్తుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈసీజీ ఇవి చూపిస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మనం చేతి కనెక్ట్ చేసుకొని ఈసీజీ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ బటన్ మీద మనం ఫింగర్ కానీ పెట్టి ఉంచితే ఈసీజీ చెక్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ టైం కౌంట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. మనకి హార్ట్ రేట్ పైన 100 BPM చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు మనకు ఒక మెసేజ్ ఫోన్లో వస్తుంది, యాపిల్ ఫోన్లో ఒక మెసేజ్ వస్తుంది, మన ఈసీజీ తీసింది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈసీజీ ఓపెన్ అవుతుంది. ఇదొకటి ఇప్పుడు మనం 9-7 నిమిషాలకి తీసాము. ఇదొకటి ఈ విధంగా మనకి చూపిస్తుంది ఈసీజీ తీసింది. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా సెండ్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్కి ఎవరికైనా. ఇదిగో ఈ విధంగా మనకి ఈసీజీ తీసింది సెండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా పంపించవచ్చు.
ఇందులో కూడా కాంటాక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కాంటాక్ట్స్ మనం యాపిల్ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అని ఇందులోకి వస్తాయి. నెక్స్ట్ కాంపాస్ ఉంటుంది. నెక్స్ట్ ఓపెన్ కెమెరా కంట్రోల్. ఇది ఏంటంటే ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేస్తుంటే చూడండి, అక్కడ ఫోన్లో కూడా ఓపెన్ అయింది కెమెరా. ఇక్కడ మనం క్లోజ్ చేస్తే అక్కడ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మన కెమెరా కంట్రోల్ అన్నమాట. డైరెక్ట్గా ఇక్కడ మనకు ఆప్షన్స్ కూడా వస్తాయి. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా, రేర్ కెమెరా. బ్యాక్ కెమెరా ఓపెన్ అయింది. ఈ విధంగా బ్యాక్ కెమెరా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్యాలెండర్, క్యాలిక్యులేటర్ ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇందులో మనం బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ స్టోర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది దీని iOS ప్రకారం దీనికి కూడా కొన్ని యాప్స్ మనం ఇందులో ఇన్స్టాల్ చేసుకోవడానికి ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అలారం ఇందులో సెట్ చేసుకోవచ్చు. యాక్టివిటీస్, గోల్స్, మనం ఇవాళ ఎంత నడిచాం, క్యాలరీస్ ఎన్ని పడినాయి, ఇవన్నీ చూపిస్తుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఫోన్లో ఒక యాప్ ఉంటుంది. అదేంటంటే వాచ్ అని ఉంటుంది. యాపిల్ ఫోన్లో ఉంటుంది యాపిల్ వాచ్ అని. యాపిల్ ఫోన్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే యాపిల్ వాచ్ వాడుకోగలరు. ఇక్కడ మనకి ఫేసెస్ అవి ఉంటాయి. ఇక్కడ నుంచి మనం మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు వీటి అడ్జస్ట్మెంట్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బ్రైట్నెస్, ఫాంట్ సైజులు ఇవన్నీ మనం కనెక్ట్ చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా వర్క్ అవుతాయి ఫ్రెండ్స్. యాప్ వ్యూ మనం ఈ లిస్ట్ వ్యూలో పెట్టాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గ్రిడ్ వ్యూ అన్నాం అనుకోండి, ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఈ బటన్ బట్టి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ ఒకటి ఉంటుంది. ఈ విధంగా మనం యాప్స్ అన్నీ ఇలా రొటేట్ చేసుకొని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనకి రెండు వ్యూస్ ఉంటాయి, గ్రిడ్ వ్యూ ఆర్ లిస్ట్ వ్యూ. నేను లిస్ట్ వ్యూ నాకు నచ్చింది, లిస్ట్ వ్యూ వాడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే మామూలుగా మనకి ఫోన్లో అయితే యాప్స్ ఎలా చూపిస్తుంది అలా 1 by 1 చూపిస్తుంది. ఫేస్ గ్యాలరీ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫేస్ గ్యాలరీలో మనకి లాట్ ఆఫ్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. ఇదిగోటి చూసారు కదా, ఇవి చాలా వాచ్ ఫేసెస్ ఉన్నాయి. ఇందులో మన ఫొటోస్ కూడా మనం పోర్ట్రేట్ షార్ట్ ఫోటో తీసింది వాచ్ ఫేస్ కింద పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా వాచ్ ఫేస్లే ఉన్నాయి. ఇంకా మీకు ఏమైనా వీటి గురించి డౌట్స్ కనుక ఉంటే ఇక్కడ చదువుకోవచ్చు ఫ్రెండ్స్. నోట్స్ అవి ఉంటాయి. ఇప్పుడు మనం కాల్ క్వాలిటీ చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఏదో ఒక కాల్ వస్తే ఇక్కడ మనకి నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేసేయచ్చు కూడా. కట్ చేస్తాను నేను. మరి ఒకసారి కాల్ క్వాలిటీ ఎలాగుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం కాల్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి మనం కాల్ చేద్దాం ఇందులో నుంచే. ఇప్పుడు మనం కాల్ క్వాలిటీ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. కాల్స్లోకి వెళ్ళి కాల్ చేద్దాం. హలో చిట్టి, వినబడుతున్నదమ్మా? ఏం చేస్తున్నావు? స్కూల్లో ఫోన్ తేనిచ్చారా? అబద్ధాలు చెప్తున్నావు, వాళ్ళు ఆదివారం కదా. అబద్ధాలు కూడా ఆడుతున్నావు అనమాట. ఓ ఫ్రెండ్స్, కాల్ క్వాలిటీ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఇది యాపిల్ వాచ్ గురించి అయితే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.